నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోతో ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయి. ప్రజలకు ఏదైతే చేయగలమో మేనిఫెస్టోలో చెప్పారు. కొల్లిపర మండల ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. పట్టణంలోని 21వ వార్డులో అన్నాబత్తుని శివకుమార్ ఎన్నికల ప్రచారం. ఆర్య వైశ్యుల నివాసాలకు వెళ్లి ఆత్మీయ పలకరింపు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనారిటీలు వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసే విపక్ష కూటమి పార్టీలను నమ్మే స్థితిలో లేవన్న మైనారిటీ నేతలు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు. తెనాలిలో అసెంబ్లీ ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు. తెనాలి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం 21 వార్డుల్లోని ఆర్య వైశ్యుల నివాసాలకు వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే శివకుమార్ను వారు ఆత్మీయంగా పలకరిస్తూ స్వాగతం పలికారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో వైసీపీ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 21వ వార్డులోని ఆర్యవైశ్యుల ఇంటింటికి ఆర్యవైశ్య ప్రముఖులతో వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తొలుత 21వ వార్డులోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో విశేష పూజలు అర్చనలు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నిర్వహించారు. అర్చకులు ఆశీర్వాదం అందజేశారు. అనంతరం ఇంటింటికి తిరిగిన ఎమ్మెల్యేకు ఆర్యవైశ్యుల నుండి పూర్తి మద్దతు లభించింది. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నిర్వహించిన ఆర్యవైశ్య గడప గడపకు ఎన్నికల ప్రచారం ఎంతో ఉత్సాహంగా జరిగిందని, ప్రతి ఒక్క కుటుంబం ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచి మే 13న జరిగే ఎన్నికల పోలింగ్లో తమ ఓటును ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని చెప్పడం జరిగిందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, వైసీపీ తెనాలి పట్టణ క్లస్టర్ 1 అధ్యక్షులు మద్దాళి శేషాచలం, దేశుబేన శ్రీనివాసరావు, ఆయన మిత్ర బృందం నాళం రజని, ఆయన మిత్ర బృందం టోపీ సాయి, గురు, సిల్వర్ భాస్కర్, ఆయన మిత్ర బృందం పూర్ణ, గొడవత్తి సాయి హరేరాం, శివారెడ్డి, చంద్ర అండ్ ఫ్రెండ్స్, చేముకుర్తి సతీష్ అండ్ ఫ్రెండ్స్, వెంకటేశ్వరరావు, గ్రంథిసేతు మాధవరావు, గ్రంథి చంద్రమౌళి, ఉప్పల వరదరాజులు, కనమర్లపూడి శ్రీనివాస్ ఫ్రెండ్స్ సర్కిల్, ప్రముఖ ఆర్యవైశ్య ప్రముఖులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. హనుమంతరావునండి అయ్యా తెనాల్లో 5 గొప్పవాడు ఉన్నారు, మీరు ఆజ్ఞాపించండి చెప్పినాడు. నేను సుబ్రహ్మణ్యం ఆ పర్పస్ సంపాదించుకుంటా మిస్సెస్ మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు రాబోయే ఎమ్మెల్యే గారు కూడా ఒకళ్ళ కోసం ఒకళ్ళ కోసం పెట్టాడు, మీకోసం పని చేస్తాను. ఈ వెనక ఒక పార్టీ ఆ పార్టీ నాకు ఈ రోజున తెనాలి పట్టణంలోని మారుసుపేట 21వ వార్డు నుంచి ఎమ్మెల్యే గారు పాదయాత్రగా వచ్చారు గడప గడపకి. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణంలోని మన మారుసుపేటలో ఉన్న ఆర్యవైశ్యులందరినీ కూడా కలవటం జరిగింది. ఇంటింటికి తిరిగి ప్రచారానికి వచ్చాము. ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మరి రాబోయే ఎలక్షన్లో 2024 ఎలక్షన్స్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని, అట్లానే మన లోకల్ శివకుమార్ గారిని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ, అట్లానే మన ఎంపీ 21వ ఇవాళ మన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారు 21వ వార్డులోని ప్రజలందరినీ కలవడానికి గడప గడప కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యుల అందరినీ కలవడం, వారి యొక్క ఐక్యతను తెలియజేయడం, వారందరూ కూడా మీకే మా సపోర్ట్, మాకే మీరు నాయకత్వం వహించాలి అని చెప్పేసి కోరటం ఈ భాగంగా జరిగింది. అందరూ కూడా ఆర్యవైశ్యులు అందరూ కూడా ఈ సమావేశానికి ఈ గడప గడప కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క మద్దతును తెలిపి వారికి విజయాన్ని చేకూర్చామని చెప్పేసి మనసా వాచా కర్మన నమ్మి వారికి అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేశారు. ఇందుకు సంతోషించాము, చాలా సంతోషం. ఈ కార్యక్రమం మనకి పొద్దున పూట 7ంటికి మేము బయలుదేరి వెళ్తుంటే మేము వచ్చేటువంటి దానికోసం మా బజారుకి వస్తున్నారు, మా ఇంటికి వస్తున్నారు అనేటువంటి ఆనందం కళ్ళల్లో కనపడింది. ఇదే విధంగా ఇంతకుముందు చేసినటువంటి సాకారం అందరూ మీ ఆశీర్వచనంతోనే అన్నాబత్తుని శివకుమార్ గారు ఎమ్మెల్యేగా
అఖండ మెజారిటీతో గెలుపొందారు. అదే ప్రేమని చూపించి అదే విధంగా మీరు తోడ్పడతారని చెప్పి, మీరు మాకు సహకరిస్తారని చెప్పి ఆయన కోరటం, ప్రజల్లో ఉన్నటువంటి స్పందన అన్ని విధాల పార్టీకి సపోర్ట్ చేసే విధానంతో ఆయనతో పాటు నాకుతో పాటు ఎమ్మెల్యేగా నాకు ఓటుతో పాటు ఎంపీ ఓటు కూడా వేయమని చెప్పి అడగటం, ఆ విధానం అందరికీ కూడా చాలా మెచ్చింది. కొంతమంది ప్రచారంలో నా ఓటు వేయమని అడుగుతున్నారు. తెనాలి పట్టణంలో ఆర్యవైశ్య గడప గడప ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది మన ఎమ్మెల్యే అన్నాబతి శివకుమార్ గారు. దాంట్లో భాగంగా 21వ వార్డు మాసిపేట శివాలయం నుంచి బిగిన్ చేయడం జరిగింది. మరి ఏ ఆర్యవైశ్యుడి ఇంటికి వెళ్ళినా కూడా స్పందన చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. 4 సంవత్సరాల 10 కాలాల్లో వ్యాపారం చాలా సంతోషంగా చేసుకుంటున్నామన్నా, ఎటువంటి ఆఫీసర్లు కానీ ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా ఉందని స్పందన బాగుంది. అట్లాగే మా ఆర్యవైశ్యుల మీద మీ కుటుంబం చూపిస్తున్నటువంటి ప్రేమ ఆదరాభిమానాలు మీ నాన్నగారి టైంలో కూడా మా మీద చూపించారు. అదేవిధంగా మీరు కూడా మా ఇంటికి వచ్చి మా గడప దక్కి ఆప్యాయంగా పలకరిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. తప్పకుండా మా అందరి ఆశీర్వాదం మీకే ఉంటుందని అందరూ కూడా తెలియజేయడం జరిగింది. సంతోషం. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి నుంచి 13 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ నుంచి అన్నాబత్తుని శివకుమార్, జనసేన తరపున నాదెండ్ల మనోహర్ పోటీలో ఉన్నారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అన్నాబత్తుని పుష్ప నామినేషన్ ఉపసంహరించుకోవడంతో మొత్తం 13 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో మిగిలారు. ఈ నెల 25వ తేదీతో నామినేషన్లు ముగియగా మొత్తం 20 మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 26వ తేదీన జరిగే స్క్రూటినీలో 6 అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రఖర్ జైన్ తిరస్కరించారు. 14 మంది పోటీలో నిలవగా ప్రస్తుతం పుష్ప నామినేషన్ ఉపసంహరణతో 13 మంది పోటీలో నిలిచారు. వీరిలో ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ తరపున అన్నాబత్తుని శివకుమార్, జనసేన నుండి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తూ ఉండగా బీఎస్పీ తరపున కారుమంచి సునీల్ సందీప్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుండి అమానుల్లా ఖాన్ పఠాన్, తెలుగు జనతా పార్టీ నుండి కొండూరి నాగరాజు, తెలుగు విజయం పార్టీ నుండి చుక్కపల్లి ప్రసాద్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి జింకా మల్లికార్జునరావు, సిపిఐ నుండి సావల గోపాల్, జై భారత్ నేషనల్ పార్టీ నుండి షేక్ బాషా పోటీలో ఉండగా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గడే రామకృష్ణ, తుమ్మపాల నరేంద్ర, ఎండ్రపాటి అశోక్, లక్ష్మణమూర్తి కోట పోటీ చేస్తున్నారు. వీరందరూ మే 13న జరిగే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నమస్తే. మన తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 20 క్యాండిడేట్స్ 20 క్యాండిడేట్స్ నామినేషన్ పెట్టారు. 20 క్యాండిడేట్స్ నుంచి మేము 6 నామినేషన్స్ రిజెక్ట్ చేసాము. ఈ రిజెక్షన్ 26th ఏప్రిల్కి జరిగింది. తర్వాత ఈరోజు 3 PM వరకు విత్డ్రావల్ కోసం డెడ్ లైన్ ఉంది. ఈ డెడ్ లైన్ లోపల ఒకటే క్యాండిడేట్ మాత్రమే విత్డ్రావల్ కోసం పెట్టారు అప్లికేషన్. అందుకనే ఇప్పుడు తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 13 క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తున్నారు. తర్వాత ఇంకొకటి నోటా ఆప్షన్ లాగా కూడా ఉంది. సో మొత్తం 14 ఆప్షన్స్ మన తెనాలి కాన్స్టిట్యుయెన్సీస్ ఓటర్స్ దగ్గరే ఉన్నాయి ఓటింగ్ కోసం. ఈ ఓటింగ్ 13th మే మనం ఓట్ వేయడానికి మీరు అందరూ రండి. అదే నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోతో ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని, దీన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని తెనాలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లిపర మండలంలో ఆయన పర్యటించారు. కొల్లిపర గ్రామంలో ఆదివారం సాయంత్రం చేపట్టిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా స్థానిక నాయకులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. గ్రామంలోని యువత, మహిళలు, పార్టీ శ్రేణులు, ప్రజలు ఎన్నికల ప్రచారంలో శివకుమార్కు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. ఎస్సీ నాయకులతో కలిసి ప్రధాన కూడలిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ కాలనీలో ఉన్న పలు చర్చిల్లో నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోలో శివకుమార్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. ప్రజలకు ఏం చేయగలమో, ఎంత మంచి చేయొచ్చో అదే జగన్ చేస్తారన్నారు. నవరత్నాల పథకాలను మరింత మెరుగుపరిచి మేనిఫెస్టోలో పొందుపరిచారన్నారు. నిజాయితీతో నిర్భయంగా ఎన్నికలకు వెళ్లామని చెప్పే నైజం తమ నాయకుడిదన్నారు.
పెన్షన్లు 3,500 రూపాయలకు, రైతు భరోసాను 50,000 నుంచి 80,000 రూపాయలకు పెంచనున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ చేయూత సొమ్మును రెట్టింపు చేస్తామని చెప్పడం గొప్ప విషయమన్నారు. మేనిఫెస్టో 100% ఫలితాలు సాధిస్తుందని, తప్పకుండా 175కు 175 సీట్లు సాధించడం ఖాయమన్నారు. కొల్లిపర గ్రామంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో సంక్షేమం ద్వారా వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. అభివృద్ధిలో భాగంగా ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, గ్రామ సచివాలయం, వెల్నెస్ సెంటర్లు నిర్మించినట్లు, నాడు నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం కోసం 8,72,00,000 వ్యయంతో సామాజిక ఆరోగ్య కేంద్రంలో నూతన భవనం నిర్మించి అత్యాధునిక వైద్య పరికరాలతో అన్ని వైద్య సదుపాయాలు సమకూర్చి నేడు ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడం జరుగుతుందన్నారు. గ్రామంలో గతంలో ఇంత అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ఇంత అభివృద్ధి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రజలు రానున్న ఎన్నికల్లో తమ ఓటు వేసి వారి అభిమానాన్ని చాటుకోవాలని కోరారు. మే 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా కిల్లారి వెంకట రోసయ్యకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గుదిబండి చినవెంకటరెడ్డి, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు మందపాటి శేషగిరావు, ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, సర్పంచ్ పిల్లి రాధిక, పార్టీ మండల కన్వీనర్ అవుతు పోతురెడ్డి, పార్టీ గ్రామ కన్వీనర్ భీమవరపు శివకోటిరెడ్డి, ఉప సర్పంచ్ అవుతు కృష్ణారెడ్డి, జేసీఎస్ మండల కన్వీనర్ అవుతు శేఖర్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు ఆరిమళ్ల కృష్ణారెడ్డి, మండల యువజన విభాగం అధ్యక్షుడు ఈదా యశ్వంతరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నల శివారెడ్డి, మండల ఎస్సీ విభాగం అధ్యక్షులు ఏ సురేష్, ఎంపీటీసీలు కె శ్రీలత, సిహెచ్ ఝాన్సీ, వైఎస్ఆర్సీపీ గ్రామ నాయకులు కళ్లం వీరారెడ్డి, నెర్ల కుటుంబరెడ్డి, ఆరిమండ కృష్ణారెడ్డి, మండు రాజు, పిల్లి గంగాధర్, భీమవరపు చిన్నరామిరెడ్డి, షేక్ బాషా, షేక్ అబ్దుల్లా, షేక్ రహీం, గుదిబండి కృష్ణకిషోర్ రెడ్డి, లంకిరెడ్డి సుధాకర్ రెడ్డి, వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెలుగల్లే లోకం కంటికే చూపుదా, ఎగరాలి ఎగరాలి గగనంలో ఈ జెండా ఎగరాలి, మన కలలే నిజమవ్వాలా, ఎదనిండే గర్వంలా వెలగాలి. గుండెలోని నీ బలంతో రాసి చూడు నీ నేడు, కన్నని కల నీ తెగువై వెంటరాగా నీ తోడై, నీకు నీవే తోడు ఉంటే గెలుపు రాగా నీకై, ఎగరాలి ఎగరాలి గగనంలో ఈ జెండా ఎగరాలి. ఈరోజు కొల్లిపర మండలం కొల్లిపర గ్రామం రావడం జరిగింది. దీంట్లో ఈరోజు కొల్లిపరలో దగ్గర ఊరు మొత్తం కవర్ చేయడం జరిగింది. దాంట్లో ప్రతి ఒక్క మహిళ కానీ జెంట్ కానీ ప్రతి ఒక్కరికి స్పందన చాలా బాగుంది. మళ్ళా నెక్స్ట్ కూడా శివకుమార్ గారు గెలుస్తారని మంచి నమ్మకం కలిగింది. ఈరోజైతే గ్యారంటీగా గెలుస్తారని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందని ఆశిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు ఉన్నటువంటి స్పందన చూస్తే గ్యారంటీగా మళ్ళా 150 సీట్లు సంపాదిస్తామనే ఆలోచన అయితే కలిగింది. ఈరోజు జనంలో మంచి స్పందన ఉంది, చాలా బాగుంది. ఈరోజు జరిగినటువంటి ర్యాలీ కానీ ఇవన్నీ చాలా సక్సెస్, చాలా బాగుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు. జై జగన్. కొల్లిపర గ్రామం మొత్తం కూడా రోడ్ షో జరిగింది. మన తెనాలి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ అన్నాబత్తుల శివకుమార్ గారు ఈరోజు కొల్లిపర గ్రామం మొత్తం కూడా రోడ్ షో చేయడం, ప్రజల్లో చాలా మంచి స్పందన ఉన్నది. మహిళలు కానీ, రైతులు కానివ్వండి, పేదవర్గాలు కానీ అందరూ కూడా చాలా మంచి స్పందనతో, అనుకున్న దానికన్నా కూడా 2-3 గంటలు ఎక్కువ ఆయన స్పెండ్ చేయాల్సి వచ్చింది. మొత్తం రోడ్ షో చాలా బాగా మహిళలు, రైతులు, పేదవర్గాలు, రైతు కూలీలు అందరూ కూడా చాలా మంచి స్పందనతో అందరూ ఆయనకు మద్దతు తెలియజేస్తూ తప్పకుండా పోయినసారి లాగానే మంచి మెజారిటీ కొల్లిపరలో సాధించగలం మాకు నమ్మకం కలిగింది.
విపక్ష కూటమిలో భాగమైన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తామని ప్రకటించడం ముస్లిం సమాజాన్ని నష్టపెట్టడమేనని ముస్లిం మైనారిటీ విభాగం ఆరోపించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలకు ఎంతో మేలు చేశారని వారు పేర్కొన్నారు. స్థానిక గంగన్నమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మైనార్టీ నాయకులు మాట్లాడారు. విపక్ష కూటమిలో భాగమైన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తామని ప్రకటించడం ముస్లిం సమాజాన్ని నష్టపెట్టడమేనని ముస్లిం మైనార్టీ విభాగం ఆరోపించింది. రానున్న ఎన్నికల్లో వైసీపీకి తమ మద్దతును ముస్లిం మైనార్టీలు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా కలిసి ఎన్నికల్లో పోటీకి దిగాయని, ఈ నేపథ్యంలో ఈవీఎంలో ఓటు ఎవరికి వేసినా అది బీజేపీకి వెళుతుందన్న అపోహలు రావడం జరిగిందని, ఇలా గనక జరిగితే ముస్లిం సమాజానికి ప్రమాదం అని కనుక వైసీపీకి తమ మద్దతును తెలుపుతున్నట్లు తెలిపారు. తెలంగాణ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలు ఉదహరిస్తూ బీజేపీ కనుక కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే వెంటనే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తెనాలి పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు షేక్ జిలానీ ఆధ్వర్యంలో వైసీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రెహమాన్, గపూర్, సుబ్బానీ, ఆదాం, షేక్ గౌస్, టెక్స్బాలా, పి బడే, ఎస్కే ఆబస్, ఎస్ఎం నాదిక్, బాదుల్లా, ఎస్కే కరీముల్లా, నజీర్, ఎస్కే కరీముల్లా, ఎస్కే మౌలాలి, పి కాజా, పి సారీషా తదితర ముస్లిం మైనార్టీ నాయకులు ఉన్నారు. మన రాష్ట్రంలో ఎన్నికలు మొదలైన కాడ నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ముస్లింల మీదే నిందలేయటం, ముస్లిం రిజర్వేషన్ ఎత్తేయటం. అసలు ఈ రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక కమిటీ వేసి ముస్లింల స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతారంటే అప్పుడు 100కి 4 కూడా చదువుకునే వాళ్ళు లేరు. ఆ టైంలో అందరు చేతి వృత్తులు చేసుకుంటూ చాలా పేదరికంలో ఉండారని ఆ కమిటీ నిర్ధారిస్తే ఆయన 4% రిజర్వేషన్ తీసుకొచ్చి ఎంతోమంది ఇవాళ ముస్లిం యువకులు కానీ యువతులు కానీ వాళ్ళు చక్కగా చదువుకొని డాక్టర్లు అయ్యారు, ఎస్ఐలు అయ్యారు, సిఏలు అయ్యారు. అలాగే ప్రతి ప్రతి ఉద్యోగంలో కూడా ఈ 4% ద్వారా చాలా ఉపయోగం జరిగింది. ఇది దేశం మొత్తం కొన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేయడం జరిగింది. ఆ మహానేత ఎంతో ఆలోచించి చేసినటువంటి ఈ 4% రిజర్వేషన్ని ఈ బీజేపీ, టీడీపీ, జనసేన ఇలా మన రాష్ట్రంలో రిజర్వేషన్లు తీసేస్తాం మేము అధికారంలో వస్తే అంటుంటే, ముస్లింలు కర్ణాటకలో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎలా కర్ణాటకలో బుద్ధి చెప్పారో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ముస్లిం సోదరులు కానీ యువకులు కానీ ఓటు ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన ఓటు ద్వారా కర్ణాటక, తెలంగాణలో ఎలా బీజేపీకి బుద్ధి చెప్పామో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీలకు కూడా మేము గట్టి బుద్ధి చెబుతామని ప్రతి ముస్లిం హృదయంలో ఉంది. ప్రతి ముస్లిమ్స్ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చేస్తున్నటువంటి అరాచకమైన ప్రకటనలు కానీ, వాళ్ళు ఈ మధ్యన ఒక ఎంపీ కూడా సద్దాం హుస్సేన్ గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడితే ఆయన క్షమాపణ చెప్పినా కూడా మా హృదయాలు గాయపడి ఉండే. అలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన ముస్లిమ్స్ని వదలట్లేదు. కానీ ఇవాళ మా ముస్లిం సోదరులందరూ ఇవాళ మన రాష్ట్రం మొత్తం జరగబోయే రేపు మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్లకి మా ముస్లింలు మొత్తం సిద్ధంగా ఉండాలి. దీనికి సిద్ధంగా ఉండాలి. మనం బీజేపీ పార్టీతో కలిసి ఏ పార్టీ పనిచేస్తుందో తెలుగుదేశం, జనసేన ఈ 3 పార్టీలు పనిచేసి రేపు గెలిచి మా నడువుల మీద, మా నెత్తి మీద కూర్చొని సవారీ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. దీనికి మనం మైనార్టీస్ మొత్తం ఇవాళ మా చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు, తల్లులు, తమ్ముళ్ళు, బాబాయ్, అన్నదమ్ములు అందరం కలిసి, ముస్లిం సోదరులు అందరూ కలిసి ఇవాళ ఆ 2 పార్టీలని, ఆ 3 కూటమిల్ని మనం ఓడించడానికి సిద్ధంగా ఉండాలని మనం ఇవాళ తెనాలి నియోజకవర్గంలో మన అన్నాబత్తుల శివకుమార్ గారు ఇవాళ మైనార్టీల కోసం పెద్దపీట వేశారు. మా ముస్లింలు దయకి, కరుణకి, ప్రేమకి లొంగుతారమ్మా. మీలాగా దౌర్జన్యం చేస్తే రొంగలమ్మ. మీరు దయచేసి ఇంకెప్పుడు కూడా ముస్లిం రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారని చెప్పకండి. ఎందుకండి మీరు బీజేపీ వాళ్ళే 10% ఉన్నత కులాల వాళ్ళకి ఇస్తున్నారు కమ్మా. ఈ రోజున మీరే స్టేట్మెంట్ ఇచ్చారుగా. మీరైతే మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? సాహిబులు ఏం న్యాయం చేశారమ్మా? వాళ్ళు చదువుకోకూడదా? వాళ్ళు ఉద్యోగాలు చేయకూడదమ్మా? మీరు దయచేసి ఆలోచించండి అమ్మా. ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడబాకండి. ముస్లిం సోదరీమణాల మిమ్మల్ని నేను కోరుకున్నది ఒకటే, ఈరోజు మన చేతుల్లో ఉంది మనం ఓటు ఎవరికి వేయాలా అనేది.
సెక్యులరిజం కలిగిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ముస్లింలకి అండగా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాల్సిందే. మీరందరూ అది గ్రహించి మీ ఒక్క ఓటు ఫ్యాను గుర్తుకేసి గెలిపించుకుంటే మనల్ని మనం గెలిపించుకున్నట్టే. ఇది కరెక్ట్. మీకు రేపు వచ్చే ఓటు స్లిప్పులు కానీ ఏదైనా కానీ జాగ్రత్త పరుచుకోండి. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి కంపల్సరీగా మా వైఎస్ఆర్సీపీకి, మా అని కాదు మన వైఎస్ఆర్సీపీకి గెలిపించుకుంటే మనం ఇక్కడ సురక్షితంగా, మన అక్క చెల్లెలు దేశవ్యాప్తంగా సురక్షితంగా ఉంటారు. ఒక శాసనసభ్యుని పనితీరుకు నిదర్శనం రేపు జరగబోయే ఎన్నికలే కొలమానమని వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. స్థానిక బస్టాండ్ వద్ద గల అన్నాబత్తుని సత్యనారాయణ మెమోరియల్ రిటైర్డ్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగులు వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పలువురు రిటైర్డ్ ఎంప్లాయీస్ మాట్లాడుతూ మనకి దగ్గరగా ఉండే వ్యక్తిగా, అందరి సంక్షేమం చూసే వ్యక్తిగా ఉన్న అన్నాబత్తుని శివకుమార్కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని వారు ప్రకటించారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ తాను 5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలోని పేద ప్రజలకు అందించిన సంక్షేమం, అలాగే ప్రతి ఒక్కరితో మమేకమై సమస్యలు పరిష్కరించడంతో పాటు తన బాధ్యతను నెరవేర్చానన్నారు. తనకు ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ తమ మద్దతు తెలపడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే చెప్పారు. తను ఇచ్చిన స్థలంలో అసోసియేషన్ కార్యాలయం నిర్మించుకుని ఇక్కడ ఉద్యోగులందరూ కలుసుకుని వారి యొక్క సమస్యలు చర్చించుకోవడం సంతోషంగా ఉందని, అయితే ఈ కార్యాలయానికి తన సొంత ఖర్చుతో కార్యాలయ సీలింగ్ పనులు చేపిస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యేని ఉద్యోగస్తులు సాదరంగా సత్కరించారు. కార్యక్రమంలో మామిళ్లపల్లి చలపతిరావు, వి రాఘవరావు, ఎం బాబురావు, కెవి సుబ్బయ్య పర్యవేక్షించగా పలు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరైతే ఓ శాసనసభ్యుడు సంఘాలకు కానీ వ్యక్తులకు కానీ ఉపయోగపడ్డప్పుడు ఆ ఉపయోగపడ్డ వ్యక్తిని మళ్ళీ పిలిచి మీ వెనకమాల మేము ఉన్నామయ్యా అని చూడటం అంటే ఎంతో సంస్కారం. ఇంత గొప్ప సంస్కారం మీరు చూపించినందుకు మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, సభ్యులతో మాట్లాడుకోవాలన్నా ఒకే ఆఫ్ అడ్రస్ ఉండాలన్న ఉద్దేశంతోనే మీరు ఇంతకాలం స్థలం ఇస్తే మేము కట్టుకుంటాం, స్థలం ఇస్తే కట్టుకుంటామని చెప్పి తిరిగిన చివరికి నాకు మీకు ఇచ్చే అవకాశం అదృష్టం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలా చేశారు. సో నా చేతుల మీదుగా మీకు ఈ స్థలాన్ని ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అనుకుంటున్నా నేను ఈ లోపలికి వచ్చినాక ఈ వేళ్ళు ఈ లేట కూర్చుంటారు బాబు, వీళ్ళందరూ రిటైర్ అయినారు, ఇప్పుడు అనుకుంటున్నాను నేను మళ్ళీ చదువుతున్నాను మీకు ఈ మొత్తం దీన్ని ఏ రకంగా చేయాలో, సీలింగ్ చేపించమా ఏంటో చేసి నేనే చేపిస్తాను. ఎవరికి నేను నా సొంత డబ్బులతో దీన్ని సీలింగ్ చేపిస్తాను. నేను హ్యాపీ కూర్చోండి. డెఫినెట్గా కుదిరితే ఇప్పుడే చేపిస్తాను, లేదంటే ఈ 10 రోజులు అయినాకైనా చేపిస్తాను. నేనే సీలింగ్ చేపిస్తాను. అంటే ఏం లేదు, మరీ ఎంత రేపులు కదా పైన ఇది వస్తున్నట్టుంది కూర్చొని చేసుకోవటానికి. అందరికీ అందుబాటులో ఉంది. నా చేతైనంత వరకు సంక్షేమాన్ని బ్రహ్మాండం చేశాను. సుమారు 18 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ప్రజల అకౌంట్లో వేసి 1800 కోట్లు. అట్లాగే చాలామందికి మరి అది నిజంగా భగవంతుడు అదృష్టం నాకు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో 27,000 మంది పేదలకి నివాస స్థలం ఇచ్చే అవకాశం అదృష్టం నాకు కలిగి చేసి పెట్టాను. అలాగే నాకెందుకో తెలియదు కానీ నాకు నేటివిటీ ఎక్కువ, ఫీలింగ్ ఎక్కువ. ఐతానగర్ అని చెప్పుకోవటానికి గర్వపడతాను, నాది తెనాలి అని చెప్పుకోవటానికి నేను గర్వపడతాను. అందుకే ఆ తెనాలి మీద ప్రేమతో
మన హైదరాబాద్ ట్యాక్ లాగా తెనాలి బండి ఉండాలన్న ఉద్దేశంతో ఆ బండి మీద మన తెనాలికి సంబంధించి ఎవరైతే రాజకీయంగా కానీ లేదు కళారంగం నుంచి కానీ ఇలా డిఫరెంట్ వాళ్ళని తీసుకొని అక్కడ మంచి ఎన్విరాన్మెంట్ సాయంత్రం పూట అక్కడికి వెళ్ళి కూర్చునే విధంగా తీసుకొచ్చాం. ఆల్మోస్ట్ 80% వర్క్ అయింది. ఆ 20% కూడా పూర్తి చేస్తాను. మీ ఏ అవసరం ఉన్నా నా వల్ల చేతైంది చేసి పెట్టే విధంగా నా ప్రవర్తన ఎప్పుడు అలాగే ఉంటుంది. మీరందరూ ఇక్కడ రిటైర్ అయిన వ్యక్తులు, నాకు ఆల్మోస్ట్ పెద్దలతో సమానం. సో మీ పిల్లలు అంటే మీ పిల్లల వయసే నాకు ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న మీ అందరూ జీవితంలో మీరు ఎన్నో చూశారు, సర్వీస్ చేశారు, పిల్లల్ని పెంచారు, పెద్దల్ని చేశారు. వాళ్ళు ప్రయోజకులు అయి ఉంటారు, వాళ్ళ పిల్లలకి పిల్లలు కూడా పుట్టుంటారు. మనతో ఆడుకునే వయసు, ఆడుకునే సమయం, ప్లస్ అసోసియేషన్లో కుటుంబం లాగా ఉన్న ఈ 450 కుటుంబాలతో మీ అసోసియేషను. సో మీకు ఇది ఒక మంచి ఆట విడుపు కూడా. ఈ వయసులో మీకు ఇలాంటి యాక్టివిటీస్ ఉండటం కూడా చాలా అవసరం అని భావిస్తాను. అందుకని దీన్ని ఒక మంచి పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీ కుటుంబంలో ఏ అవసరానికైనా మీ శాసనసభ్యుడు అన్నాబత్తి శివకుమార్ మీకు అందుబాటులో ఉంటాడు అని సందర్భంగా మనవి చేస్తూ మీరు నన్ను బలపరచండి, నాకు మద్దతు ఇవ్వండి. మనం ఎన్నోసార్లు మీటింగులు పెట్టి మనకింత మేలు చేసినందుకు ఈ ఎమ్మెల్యే గారికి మనం కూడా ఊడతా భక్తిగా ఆయనతో ఉండాలి, ఆయన పూర్తి సహాయం చేయాలని చెప్పి మన ప్రెసిడెంట్ గారు మేము ఎన్నోసార్లు అనుకున్నాం, ఎన్నోసార్లు మన మీటింగ్లో చెప్పుకున్నాం. కనుక ఆ విధంగా అయ్యా మీరు ఒకసారి మా ఆఫీసు రండి, లేకుంటే మేము వస్తామంటే కాదు నేనే మీ ఆఫీస్కి వస్తానన్నారు ఎమ్మెల్యే గారు. ఆ విధంగా ఈనాడు వచ్చి మనల్ని వచ్చి సందర్శించి మనల్ని ఆశీర్వదించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఏదైనా సరే మనమందరం పార్టీలకు అతీతంగా మన 450 మంది కుటుంబాలందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాం. కనుక మనమందరం ఏకంగా ఎమ్మెల్యే గారికి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి తెనాలి నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం ఆదివారం రాత్రి జరిగింది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ సమాజ సేవకు తన వంతు సాయం అందించే మంచి మనసున్న వారు ఆర్యవైశ్యులని, వారికి ఉమ్మడి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా నిలుస్తామని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆదివారం సాయంత్రం తెనాలి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి ఆర్యవైశ్య సంఘాల నాయకులు, సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్న సమయంలో ఆర్యవైశ్యుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో తిరిగి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్యవైశ్యుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అందరికీ అండగా నిలుస్తామన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ సతీమణి రత్నశ్రీ మాట్లాడుతూ తన భర్త చంద్రశేఖర్ రాజకీయాల్లోకి కేవలం ప్రజలకు మంచి చేయాలని, ప్రాంతానికి తన వంతు సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో వచ్చారని అన్నారు. రాజకీయాల్లో అవినీతికి తావు లేకుండా మచ్చలేని మనిషిగా చివరి వరకు నిలుస్తారన్నారు. తొలుత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశంలో నన్నపనేని బీజేపీ నాయకులు పాటిబండ రామకృష్ణ, నంబూరి కృష్ణమూర్తి, చుండూరు ఉమామహేశ్వరరావు, డుండి రాకేష్, పెండాల వెంకట్రావు, పెండాల సుబ్బారావు, తాత శ్రీనివాస్, కొప్రావూరు కిషోర్, తవ్వ నాగప్రసాద్, వెంకటరత్నం, దేశయుగంధర్, మువ్వల శ్రీనివాస్, ఆనంద్, హేమంత్, గోనుగుంట్ల శ్రీనివాస్, పలువురు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా విన్నపం ఏంటంటే దయచేసి అందరూ, అంటే ఇది చాలా ముఖ్యమైన ఎలక్షన్ కాబట్టి మీరు ఎలాగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఓటు వేయడానికే నిర్ణయించుకున్నారు, అది తెలుస్తుంది. మీకు చేతనైనంత, మీ అంత ఆలోచించలేనంత వాళ్ళకు కూడా వివరంగా చెప్పి ఓటు ప్రాముఖ్యత, అందరూ వెళ్ళి ఓటు వేయడం గురించి దయచేసి చెప్పండి. ఇక్కడ చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చంద్రశేఖర్ గారు నేపథ్యము, నా నేపథ్యము, మేమంతా వ్యాపార కుటుంబాల నుంచి వచ్చాము. మేము ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం కూడా ఒక మంచి గవర్నమెంట్ ఉన్నప్పుడు వ్యాపారం ఎలా అభివృద్ధి చేసుకోగలమో మాకు తెలుసు. సో అలా ఉన్నప్పుడు మా చంద్రశేఖర్ గారు ఆల్రెడీ చెప్పున్నారు. ఆయన తరఫు నుంచి మేమిచ్చే హామీ ఏంటంటే మా వల్ల
వ్యాపారులకి ఎలాంటి భరోసా కావాలో అది తప్పకుండా చేస్తాము. అవినీతి లేకుండా జరుగుతుంది. అది మాత్రం ఆయన తరఫున నేను మాట ఇవ్వగలను. మీరు కనుక వాళ్ళందరినీ కనుక చెప్పగలిగితే, ఇదిగో ఈ కష్టాలు ఉన్నాయి, రేపొద్దున ఈ యాక్ట్ వస్తే మనందరం ఇబ్బంది పడతాం, ఈ విధంగా ట్యాక్సులు పెరిగితే మన వ్యాపారాలు సాగవు, ఈ విధంగా మీరు అందరికీ కనుక ప్రజలకి తెలియజేసి మోటివేట్ చేయగలిగే శక్తిని మీరు అందరూ కూడా వాడుకొని తప్పనిసరిగా మీ ఓటు రేపు మే 13వ తారీఖు సైకిల్ గుర్తు మీద, గ్లాస్ గుర్తు మీద వేసి ఈ ప్రభుత్వం మారేదానికి మీరు అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. జనాలకు ఉన్నటువంటి ప్రాధాన్యతలో మంచి చెడు, పాలని నీరుని వేరు చేయగలిగినటువంటి శక్తి హంసకు ఉంది. అంటే మంచి చెడుని విశ్లేషణ చేయగలిగిన సమర్థత, శక్తి, శౌర్యం కూడా ఉన్న వ్యక్తులు ఎవరే అంటే ఆర్యవైశ్యులు అని చెప్పి సంపూర్ణంగా. ఎందుకంటే అలాంటి వ్యక్తుల్ని నేను చూసినటువంటి గడ్డ ఈ గడ్డ. ఒక రోసియ గారు కాదు, జాలరావు గారు, కొత్మాస్ తులసిదాస్ గారు, పుత్తూరు నాగేశ్వరరావు, గుర్రం దుర్గాప్రసాద్ గారు, ఇట్లాంటి వ్యక్తుల్ని మనం చూసినప్పుడల్లా వీళ్ళెవరూ దేంట్లో కూడా రాజీ పడలా. రాజీ పడిందల్లా నాకు తెలిసినంత వరకు కూడా మంచితో రాజీ పడ్డారు తప్పితే మిగతా ఏ విషయాల్లో కూడా రాజీ పడిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ప్రవేశం లేకుండా, మీ యొక్క మద్దతు లేకుండా, మీ యొక్క సహకారం లేకుండా, మీ ఆశీస్సులు లేకుండా నాకు తెలిసినంత వరకు ఈ తెనాల గడ్డ పుట్టిన తర్వాత రాజకీయం జరగలేదు అని చెప్పి మీ అందరూ గుర్తిస్తాను. నిజాయితీగా నిలబడతాం, ఎక్కడ కూడా అవినీతి లేకుండా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టకుండా, మీకు కల్పించాల్సిన రక్షణ, మీకు కల్పించాల్సిన అవకాశాలు, మీ బిడ్డలు కల్పించాల్సిన భవిష్యత్తు అది మా పైన వదిలేసాను. నేను రాజా గారు మీకు అండగా నిలబడతాం. ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా నిలబడి మన ప్రాంతానికి ఇంకా మెరుగైన అవకాశాలు తీసుకొచ్చే విధంగా నిలబడతామని. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన 9 మంది సినీ దర్శకులను మే నెల 4వ తేదీన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ఘనంగా సత్కరిస్తున్నట్లు దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. ఈ రోజు దర్శకుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్థానిక సుల్తానాబాద్లోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ వివరాలను మా ఏపీ వ్యవస్థాపకుడు దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. దర్శక దిగ్గజం స్వర్గీయ దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన స్మారక పురస్కారాన్ని ప్రముఖ దర్శకుడు సి ఉమామహేశ్వరరావుకు అందిస్తున్నట్లు చెప్పారు. దాసరి వద్ద అనేక సినిమాలకు పనిచేసిన భరత్ పారేపల్లికి కూడా దాసరి పురస్కారాన్ని అందించనున్నట్లు తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ పురస్కారాన్ని బోయపాటి వెంకటేశ్వరరావుకు అందిస్తున్నామని, ఏపీకి చెందిన దర్శకులు శ్రీనివాస్ యాదవ్, ఓం సాయి, బి సోమసుందరం, డాడీ శ్రీనివాస్, చలువాది శివప్రసాద్, శుభశ్రీ ముఖర్జీలను మా ఏపీ తరపున సత్కరిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. ఆహ్వాన కమిటీ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దర్శకులు దినోత్సవ వేడుకలను తెనాలిలో నిర్వహించడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్నారు. తెనాలికి చెందిన నిర్మాత నన్నపనేని సుధాకర్, ఆహ్వాన కమిటీ సభ్యులు వేమూరి విజయభాస్కర్, మిలిటరీ ప్రసాద్, దర్శకుడు రత్నాకర్, వెంకీ రావణ్, శ్రీకాంత్, ఇంటూరు విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దాసరి నారాయణరావు స్మారక పురస్కారాన్ని ప్రముఖ దర్శకుడు సి ఉమామహేశ్వరరావు గారికి ఇవ్వటం జరుగుతుంది. ఉమామహేశ్వరరావు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అంకురం లాంటి సినిమా తీసి జాతీయ అవార్డు కొట్టాడు, నంది అవార్డు కొట్టారు. తర్వాత మౌనం, శ్రీకారం, చాలా చాలా సినిమాలు. సామాజిక అవగాహన, సామాజిక స్పృహ కలిగిన దర్శకుడు ఆయన. ఆయనకి దాసరి నారాయణరావు గారి స్మారక అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాసరి నారాయణరావు గారి దగ్గర సహాయ డైరెక్టర్గా పనిచేసిన భరత్ పారేపల్లి గారిని అదే దాసరి గారి పేరుతో సత్కరించడం కూడా జరుగుతుంది. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జన్మదినం సందర్భంగా మే 4వ తేదీన మన తెనాలి మా అధ్యక్షుడు దిలీప్ రాజా గారు ఈ కార్యక్రమంలో మనం డైరెక్టర్స్ దినోత్సవం సందర్భంగా డైరెక్టర్ దినోత్సవంగా జరుపుదామని నిర్ణయం చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈ కార్యక్రమం తెనాలి ఏర్పాటు చేయటం,
మరి దిలీప్ రాజా ఈ విధంగా ఉండటం, అట్లాగే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. తర్వాత కూడా ఏంటంటే తెనాలి ఇప్పుడు సినీ పరిశ్రమ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సినీ పరిశ్రమ మనకి ఆంధ్రప్రదేశ్లో అంత ప్రోత్సాహకరంగా లేదు. కానీ యథార్థంగా కళాకారులు, సీనియర్ కళాకారులు ఉండి వాళ్ళందరూ కూడా తెనాలి, కోస్తా జిల్లాల ప్రాంతం నుంచి వెళ్ళిన వారి సినిమా పరిశ్రమకి. తర్వాత సినిమా పరిశ్రమకి ఎటువంటి సమస్య వచ్చినా పెద్ద తలకాయలాగా అందరూ ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఆ సమస్యలు ఎవరి సమస్య అయినా సరే ఆ చిటికిన వేలుతో తీసేసినట్టుగా ఆ రకంగా సమస్యల్ని పరిష్కారం చేసేవారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి దాసా నారాయణరావు గారు. రోజుకి 3 షిఫ్ట్లో 3 సినిమాలు డైరెక్షన్ చేసేవారు. ఆయన కొన్ని సినిమాలు అజరామరం. దాసరి నారాయణరావు గారి స్మారక దినోత్సవంగా మా కమిటీ నిర్ణయించబడింది. ఆ రోజున 9 మంది డైరెక్టర్లకి ఆహ్వానించి మా కమిటీ తరఫున మేము సత్కరించదలుచుకున్నాము. మన కళాకారులు అందరూ అన్ని కళల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి గౌరవించి వాళ్ళందరినీ. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేశారు. వేసవి కాలంలో చిరు వ్యాపారులకు ఉపయోగపడే విధంగా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పట్టణంలో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో సోమవారం గొడుగులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బోస్ రోడ్లో చెప్పులు రిపేర్ చేసే మణి అనే వ్యక్తితో పాటు మార్కెట్ సెంటర్లో ఆకుకూరలు అమ్ముకునే సుబ్బారెడ్డి అనే చిరు వ్యాపారికి 2 పెద్ద గొడుగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపకులు కాకరపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా చిరు వ్యాపారులకు ఉపయోగపడే విధంగా గొడుగులు పంపిణీ చేశామని చెప్పారు. చిరు వ్యాపారులకు వేసవి ఎండలుండి ఇవి కొంత ఉపశమనం కలిగిస్తాయని చెప్పారు. భవిష్యత్తులో మరింత మందికి అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యుడు డాక్టర్ కొత్తపల్లి రాజకుమార్, సెక్రటరీ నేరెళ్ల కృష్ణమోహన్ రావు, పాదర్తి వెంకటేశ్వరరావు, మణి, యారవ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో తెనాలిలోని చిరు వ్యాపారులు అంటే బోస్ రోడ్లో ఉన్నటువంటి చెప్పులు కుట్టుకునే వాళ్ళు రోడ్డు పక్కన ఎర్రటి ఎండలో అలా కూర్చొని వాళ్ళ జీవనోపాధి కోసం పనిచేసుకునే వాళ్ళకి అవకాశం లేక గొడుగులు కొనుక్కోక వాళ్ళు అలాగే ఎండలో కూర్చొని చేసుకుంటున్నారు పనులు. వారికి ఒక గొడుగును, అలాగే తెనాలి పెద్ద మార్కెట్ కూరగాయల మార్కెట్లో సుబ్బారెడ్డి అనే ఒక చిరు వ్యాపారి ఆకుకూరలు రోడ్డు మీద పెట్టి అమ్ముకుంటున్నారు. వారికి కూడా ఈ ఎండలకి తట్టుకోలేక మనల్ని అడిగారు, ఏమన్నా అవకాశం ఉంటే గొడుగులు ఇప్పించండి అని. అలా లయన్స్ గొడుగు ఒకటి ఈయన కూడా ఈరోజు ఈ పెద్ద గొడుగు ఇవ్వడం జరిగింది. ఇలా ఈ పెద్ద గొడుగులు వీళ్ళకి జీవనోపాధికి ఉపయోగపడే విధంగా వానాకాలం వానలకు కానీ ఎండాకాలం ఎండలకు కానీ వాళ్ళు తట్టుకునే విధంగా ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా ఉపాధి కోసం ఇబ్బంది పడే పేదవారి కోసం మా లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ పనిచేస్తుంది. పేదవారికి అవసరమైన సేవా కార్యక్రమాల్లో ముందున్నాము. అటువంటి కార్యక్రమాల్లో వినూత్నంగా ఈరోజు ఈ పెద్ద గొడుగులు, జంబో గొడుగులు అంటారు, వీటిని ఈ యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ తరపున పెద్ద గొడుగు వారికి ఆ యొక్క ఎండ తాపమును తప్పించుకోవటానికి వారికి బహుకరించడం జరిగింది మా లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ తరపున. గత దినాల్లో కూడా వారికి ఉన్నటువంటి ఆ సామాను జాగ్రత్త పరచుకోవడానికి ట్రంక్ పెట్టెలు కొన్ని మేము ఆ విధంగా మా యొక్క క్లబ్ ద్వారా వారికి సమకూర్చడం జరిగింది. అదేవిధంగా వాతావరణ పరిస్థితులను బట్టి ఇప్పుడు ఉన్నటువంటి వేసవి కాలంలో వారికి కొంత సేద తీర్చుకోవడానికి, నెక్స్ట్ వచ్చేటువంటి ఆ యొక్క వర్షాకాలంలో కూడా వారికి ఉపయోగకరంగా ఉండేటటువంటి ఈ యొక్క గొడుగులను మేము ఈరోజు బహుకరించడము మా యొక్క ఈ యొక్క సేవా దృక్పథానికి ఇది ఒక నిదర్శనంగా తెలియజేస్తూ, ఇంకా పేదవారు వారి అవసరాల కొద్దీ చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రానున్న ఎన్నికల్లో మరొకసారి ఆశీర్వదించాలని ఆయన కోరారు. స్థానిక చెంచుపేటలోని ఆర్ కన్వెన్షన్ హాల్లో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. స్థానిక 31వ వార్డుకు చెందిన కౌన్సిలర్ మానసారెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ ఆదిలక్ష్మి జనసేన పార్టీలో చేరిన సందర్భంగా వారిని అభినందించారు.
వారికి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ వైసీపీలో తగిన గుర్తింపు లేకపోవడం వల్ల వారు జనసేన పార్టీలో చేరటం స్వాగతిస్తున్నామని అన్నారు. తెనాలిలో అభివృద్ధి అంటే విగ్రహాలేనా అని ప్రశ్నించారు. తెనాలికి ఏం చేశారో వైసీపీ చెప్పాలన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. మానసారెడ్డి గారు మాత్రం నిండు మనసుతోటి ఏ మాత్రం కూడా వేరే ఆలోచన లేకుండా ఒకే ఒక మాట పైన నా వార్డు ప్రజలకి నేను చేయాల్సిన కార్యక్రమాలు చేసుకోలేకపోయాను, కనీసం భవిష్యత్తులో మా వార్డు ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించాలి, అభివృద్ధి చేసి చూపించాలి, సంక్షేమం చేసి చూపించాలి, ఒక విలువలతో కూడిన రాజకీయాల కోసం నేను ముందుకు వస్తున్నాననే ఆలోచనతో ఆమె వచ్చారు. వాస్తవంగా మొట్టమొదటిసారి కలిసినప్పుడు ఇంకా ఎన్నికలు చాలా దూరంగా ఉన్నాయి. ఎన్నికల కోసం మానసారెడ్డి గారు రాలేదు, ఓట్ల కోసం ఆమె రాలేదు. ఆమె వచ్చింది నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసి చూపించాలి ఆదర్శవంతంగా, వార్డులో ఈ విధంగా కష్టపడితే ఒక కౌన్సిలర్ ఒక మార్పు తీసుకురావచ్చని చూపించాలని తపనతోటి ఆమె ఈ రోజున జనసేన పార్టీలో చేరుతున్నారు. దానికి మనస్ఫూర్తిగా నేను ఆమెని అభినందిస్తూ ఆహ్వానిస్తున్నాను. మహిళలు ఎంత చక్కగా మాట్లాడతారనే దానికి నిదర్శనం. ఎంత గెలవటం అనేది మేము గెలుస్తాం అనేది మాకు అర్థమవుతా ఉంది. అయితే మంచి మెజారిటీ తెస్తే అది ఒక మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు, ధైర్యాన్ని ఇచ్చినట్టు, మనోధైర్యాన్ని ఇచ్చినట్టు. మేము మాట్లాడే ప్రతి మాట, మేము వేసే ప్రతి అడుగు ఈ సమాజం గురించి చేసే బాధ్యత మాకు ఇచ్చారనే ధైర్యాన్ని మాకు ఇవ్వాలని చెప్పి, ఆ రకమైన మెజార్టీని మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటాము. వార్డులో కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జరిగే ప్రతి ఒక్క ప్రోగ్రాంను ఎంతో కష్టపడి సక్సెస్ చేశాను. అట్లానే వార్డులో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం పైన నాకు నాలెడ్జ్ ఉంది. సో అందులో మోస్ట్లీ 50 to 60% ప్రాబ్లమ్స్ని నేను రిజాల్వ్ కూడా చేశాను. అట్లానే గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమం పార్టీలో మనకి క్యాస్ట్ కులం ఏమి చూడకుండా ప్రతి ఒక్క అర్హులకి వచ్చేలాగా చూశాను. బట్ తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశం మంగళవారం జరగనుంది. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో ఉదయం 11:30 గంటలకు సమావేశం జరుగుతుందని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ ఏప్రిల్ నెలవారీ సాధారణ సమావేశం ఈ నెల 30వ తేదీ మంగళవారం నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. మంగళవారం ఉదయం 11:30 గంటల నుండి కౌన్సిల్ హాల్లో జరిగే సమావేశంలో భాగంగా అజెండాలో పొందుపరిచిన 3 అంశాలు చర్చించనున్నారు. అజెండాలో పొందుపరిచిన అంశాలు సమావేశంలో చర్చించి సభ్యులందరి సమ్మతితో ఆమోదించనున్నారు. కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ మెంబర్లు సమావేశానికి హాజరు కావాలని చైర్పర్సన్ రాధిక ఒక ప్రకటన ద్వారా సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోతో ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయి. ప్రజలకు ఏదైతే చేయగలమో మేనిఫెస్టోలో చెప్పారు. కొల్లిపర మండల ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. పట్టణంలోని 21వ వార్డులో అన్నాబత్తుని శివకుమార్ ఎన్నికల ప్రచారం. ఆర్య వైశ్యుల నివాసాలకు వెళ్లి ఆత్మీయ పలకరింపు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనారిటీలు వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసే విపక్ష కూటమి పార్టీలను నమ్మే స్థితిలో లేవన్న మైనారిటీ నేతలు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు. తెనాలిలో అసెంబ్లీ ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.